వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ టీత్ స్టెయినింగ్ వచ్చేసి వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల. ఈ ఫ్లోరైడ్ కంటెంట్ అనేది వాటర్లో ఎక్కువ ఉండడం వల్ల మనకి బేసికల్లీ పిల్లల్లో అంటే 12 ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న వాళ్ళల్లో టీత్ అనేది డెవలపింగ్ స్టేజ్ అని అంటారు. సో ఇలా డెవలపింగ్ స్టేజ్ అప్పుడు ఏమవుతుందంటే ఫ్లోరైడ్ అనేది ఎక్కువ మోతాదులో మనకి పంటిలో ఉండిపోతుంది. సో దానివల్ల యెల్లోయిష్ స్టెయినింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇది ఒక వైడ్ రేంజ్లా ఉంటుంది అనమాట. అంటే రైట్ ఫ్రమ్ ఒక చిన్న వైటిష్ స్పాట్స్ నుంచి యెల్లోయిష్ డిస్కలరేషన్ నుంచి మనకి బ్రౌనిష్ స్టెయినింగ్ పిట్టింగ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీన్నే ఫ్లోరోసిస్ అని అంటారు. ఈ ఫ్లోరైడ్ అనేది ఒక ఆప్టిమల్ రేంజ్లో ఉన్నంత వరకు ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్. అదే ఫ్లోరైడ్ అనేది కావాల్సిన రేంజ్ కంటే ఇంకా ఎక్కువ ఉంది అని అనుకుంటే అప్పుడు పన్ను డిస్కలరేషన్ అంటే యెల్లోయిష్ కలర్ నుంచి అది బ్రౌనిష్ కలర్ పిట్టింగ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీన్నే మనము ఫ్లోరోసిస్ అని అంటాం. పళ్ళు స్టెయిన్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇస్ మీరు తీసుకునే బెవరేజెస్ అంటే టీ కానీ కాఫీ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు టీలో టానిన్ అనే కెమికల్ సబ్స్టెన్స్ ఒకటి ఉంటుంది. సో ఈ కెమికల్ సబ్స్టెన్స్ వల్ల మన టీత్ అనేది స్టెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఆల్కహాల్ అనేది తీసుకోవడం వల్ల మన ఓరల్ క్యావిటీలో ఎసిడిక్ నేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఎసిడిటీ వల్ల డెంటల్ ఎరోజన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఇంకా ఫర్దర్గా సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి.